ఇందు నిమిత్తమై కూడికను ఏర్పాటు చేసుకున్నాము. కుటుంబ సభ్యులు తమ్ముడు శ్రీను ద్వారా ఏవైతే అమ్మకి జరిగిన మేలును బట్టి నలుగురిలో 105వ కీర్తన ప్రకారం అలా ప్రచురించటం అనేది చాలా గొప్ప విషయం. అది అలా ప్రచురించే అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రచురించేటువంటి అవకాశం నుంచి మనం ఎప్పుడు కూడా పక్కకి వెళ్ళకూడదు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా మనకి మేలు జరిగినప్పుడు నలుగురిలో ఆ విషయాన్ని తెలియజేయాలి. కీర్తనలు 105:1 వచనం ప్రకారం ప్రార్థన చేయుడి, జనములలో ఆయన క్రియలను తెలియజేయమని చెప్తున్నాడు. 107వ కీర్తన 2వ వచనంలో యెహోవా విమోచించిన వారు అట్లు చెప్పాలి. అందరికీ కూడా దేవుడు ఎలా మనలను విమోచించాడు, ఎలా దేవుడు తన కార్యాలు చేశారన్న విషయం చెప్పాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా యేసు ప్రభువారు ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి, ప్రభువు నీకు ఎంత గొప్ప కార్యము చేసినో, నీ మీద కనికరపడినో వారికి తెలియజేయండి అని అక్కడ ఆ రెఫరెన్స్ మనకి తెలియజేస్తుంది. కాబట్టి తప్పకుండా సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం అంటే మన బ్రతుకులో చెప్పే సాక్ష్యం. రెండవదిగా దేవుడు చేసిన మేలు నలుగురికి సాక్షిగా నిలవబడి చెప్పడం, తెలియజేయడం, ప్రకటించడం అనే విషయం మనకి బైబిల్ నుంచి మనం నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళని కృతజ్ఞత చెప్పేవారు అంటాం. కానీ ఇదే విషయాన్ని మర్చిపోతే దేవుడు అంటున్నాడు కృతజ్ఞులు అంటున్నాడు అనమాట. సో అలా మనం ఉండకూడదు. రేపొద్దున మనకి మళ్ళీ మేలు చేసే అవకాశం రాకపోవచ్చు. కాబట్టి దేవునికి ఇలా స్తుతులు చెల్లించటం, స్తుతి అనే మాట మన బ్రతుకులో మన జీవితంలో చూపించేదని మీకు నేను ఎప్పుడు చెప్తాను. అలా నలుగురిలో చెప్పడం, మన జీవితంలో చెప్పడం, మాటలతో చెప్పడం, అనేక మందిని అట్టి విశ్వాసంలోనికి నడిపించడం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈరోజు మరి హన్నా గారు అంటే దేవుని బట్టి హన్నా గారు ఎలా అయితే దేవుడు గొప్ప కార్యం చేశాడో అది ఆ రిపోర్ట్స్ నేను కూడా చూడడం జరిగింది. చూసినప్పుడు అది నిజానికి ఈ ఏజ్లో రెస్పాండ్ అయ్యే పరిస్థితి అయితే కాదు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే పడిపోయిన దెబ్బ శరీరానికి తగలలేదు, కానీ అన్నీ తలకే తగిలాయి. అంత గట్టి ప్రదేశంలో మొత్తం అక్కడి నుంచి పడుతున్నటువంటి దెబ్బ డైరెక్ట్గా తలకు తగిలితే ఆ తల లోపల ఉన్నటువంటి నరం చిట్లితే అది గడ్డ కడితే ఇంకా నాకు తెలిసినంత వరకు వయసులో ఉన్నటువంటి వారు కూడా కోలుకోవడం కష్టం. ఎందుకు కోలుకోవడం కష్టం అంటే ఆ రక్తం గడ్డ కట్టడం ఈజీయే, కానీ గడ్డ కట్టిన దాన్ని కరిగించటం అనేది, అది కూడా నరాల్లో లోపల కరిగించటం అనేటువంటిది, అది కూడా పెద్ద నరాలు కాదు. అవి బ్రెయిన్లో ఉన్న నరాలు ఎలా ఉంటాయంటే చిన్న ఎలా ఉంటాయంటే మనకి లీడ్స్లా ఉంటాయి. కరెంటు వైర్లో ఉన్న లీడ్స్ ఎలా ఉంటాయి చిన్నగాని అలా ఉంటాయి. దాన్ని ఏది కదిపినా మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. అందుకని ఇంజెక్షన్ చేస్తారు. ఇంజెక్షన్ చేస్తే ఏజ్ని బట్టి స్ట్రోక్ వస్తుంది. అందుకని ఇంజెక్షన్ పవర్ఫుల్గా చేయడానికి వీలు పడదు. ఒకవేళ అది ఎక్కువ చేద్దామనుకుంటే పేషెంట్కి మొదలుగా తేడా వస్తుంది. కిడ్నీ అన్నీ ఇబ్బంది పడతాయి. శరీర అవయవాలు ఏమీ సహకరించవు. ట్రీట్మెంట్కి అవకాశం ఉండదు. నిజానికి ఇలా చెప్తున్నప్పుడు ఆ రిపోర్ట్ చూస్తున్నప్పుడు నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు అంతా తగ్గింది, అంతా క్లియర్గా ఉంది అన్న తర్వాత ఒక రిపోర్ట్ మారట్లే. మిగతా రిపోర్ట్లు నెమ్మదిగా బాగానే వస్తున్నాయి, కానీ ఇంకొక రిపోర్ట్ లాస్ట్లో చూపించిన రిపోర్టు అది స్రవించటం ఆగట్లేదు. ఆ నరం ఏదైతే కట్ అయిందో, అది ఫ్రాక్చర్ అయిందో లోపల, అది కట్ అవ్వట్లే. అది ఆగితే కానీ మనిషి బ్రతకడు. సో అది కూడా కట్ అవ్వడం, ఆ రక్తం గడ్డ ఇది అవ్వడం, చక్కగా ఇప్పుడు వచ్చింది, నాతో మాట్లాడింది, నేను వెళ్ళినప్పుడు నాతో మాట్లాడింది, చర్చికి వచ్చింది. ఇవన్నీ దేవుడు నిజంగా చాలా మేలు ఆ బిడ్డకి చేశాడు. మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని గనపరచండి. మనిషికి కాదు చప్పట్లు, ప్రభువుని మనం గనపరచాలి అమ్మా. కాబట్టి
మనం ఉన్నదే దేవునిని గణపరచటానికి, మహిమపరచటానికి. మన శరీరమైనా, మన చప్పట్లైనా, మన మాటైనా, మన బ్రతుకైనా, మన జీవితమైనా ఏదైనా దేవునిని మనం మహిమపరచటానికే. కాబట్టి మరి ఆహ్, హన్నా గారి విషయంలో దేవుడు చేసిన మేలు చాలా గొప్పది. అది కొంతమందికి మాత్రమే దక్కుతదని ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఆలోచన చేశాను. ఎందుకు మాలమ్మ గారిని లేతే ఎందుకు హన్నా గారిని దేవుడిలా కార్యం చేశాడు? ఏమై ఉంటది? అని నేను ఆలోచన చేసినప్పుడు బైబిల్ నుండి దేవుడు నాకిచ్చిన సమాధానం మీకు చెప్తున్నాననమాట. ఆ సమాధానం ఏంటంటే ఏమనుకుంటున్నారు? ఆ సమాధానం ఇలా జరగడానికి, ఇలా ఒక వండర్‌గా, ఒక అద్భుతంగా, చాలా రేర్ కేసెస్‌లో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఒక సంఘటన హన్నా గారికి జరగడంలో దేవుని ఉద్దేశ్యం ఏమై ఉంటది? వాక్య ప్రకారంగా మిమ్మలను ఏదన్నా ఒక ఒక వచనమైనా, ఏదన్నా ఒక సంఘటనైనా మీకేదన్నా గుర్తొస్తుందా? గుర్తొస్తే ఏంటది? ఆలోచన చేసుకో. అమ్మా? అవును. జనములలో ఆయన కార్యములు ప్రచురించడం మన చేతుల్లో గదా! ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రచురిస్తున్నాం మనం. అంతే గదా! దేవుడు ఎలా చేశాడని. కానీ ప్రచురించక ముందే ప్రచురించే అవకాశం దేవుడే గదా ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలంటే దేవుడు ఇవ్వడానికి ఏదో ఒకటి దేవుడు తప్పకుండా ఆయనకోటి ఉండాలి గదా! ఒకటి ఉంటేనే గదా! ఒక మనిషికి దేవుడు ఏదైనా చేసేది. అందరికీ చేసేది ఒకటి. ఇందాక మీరు చదివారు. మనిషి యొక్క ఆయువు ఎలాంటిదంటే అడవిలో గడ్డి లాంటిది. అది పువ్వు పూస్తది. గట్టిగా గాలేస్తే పోతది. అది ఎక్కడికెళ్ళిందో ఎవడికి తెలీదు అన్నాడు గదా! అది మనిషి జీవితం. ఆ జీవితం కోసం ఎగిరెగిరి పడతా ఉంటాం మనం. ఇందాక మీరు చదివింది క్లియర్‌గా నేను చెప్పినట్టే గదా ఉంది. అడవిలో ఒక గడ్డి మొలుస్తది. దానికొక పువ్వొస్తది. అది గట్టిగా గాలొస్తది. ఎగిరి ఎక్కడో పడతది. అది ఇంతకీ ఎక్కడుందో అన్న విషయం ఎవ్వడికి తెలీదు. అదేరా మనిషి జీవితం అన్నాడు దేవుడు. ఇప్పుడు అలాంటి జీవితం ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది పుడుతున్నారు. ఎంతోమంది అలా గాలొస్తుంది పోతున్నారు. ఆళ్ళెక్కడున్నారో ఎవరికీ తెలీదు. ఉన్నంత కాలం మాత్రం ఏవో ఆ గొప్ప, ఈ గొప్పనో, లేపోతే ఈ డబ్బు, ఆ డబ్బనో, ఆ ఎకరాలు, ఈ ఎకరాలనో ఏదో 4 రోజులు, 4 పదవులు, 4 గొప్పలు చేసుకొని, ఆ తర్వాత ఎక్కడికి ఎగిరిపోతున్నారో ఎవరికీ తెలీదు. మనిషి జీవితం ఏ పాటిది. ఇంతలో కనపడి, అంతలో మాయమైపోయే ఆవిరి, ఆవిరి లాంటిది. నీటి బుడగ లాంటిది అని బైబిల్ చెప్తుంటే, మనం మాత్రం మన జీవితాలు ఏవో చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. దేవునికి కోపాన్ని రేపుతూ ఉంటాం. అయితే ఎందుకు దేవుడు హన్నా గారిని ఈ కార్యం చేయడానికి అనుమతి ఇచ్చాడు అన్నది ఈరోజు కొన్ని విషయాలు మనం బైబిల్ నుంచి నేర్చుకుందాం. మరి అందరూ కూడా శ్రద్ధగా బైబిల్ తెరిచి ఇప్పుడు ఇందాక మీరు చదివారు. ఆ చదివిన దాంట్లో కొన్ని విషయాలు మనం ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నామో ఇది మూలం అనమాట. ఇప్పుడు మాలమ్మ గారి విషయంలో, హన్నా గారి విషయంలో ఇది మూలం. ఇది నేను చెప్పడానికి నాకు దేవుడిచ్చిన ఆన్సర్ ఇది. ఎందుకు ప్రభువా ఒకరు నాకు ఇదే సంఘటన ఒక రాజమండ్రిలో ఒకళ్ళు జరిగింది. రాజమండ్రిలో ఒకళ్ళు జరిగితే అది వయసులోనే ఉన్న అతనే. కోలుకోలేదు చనిపోయాడాయన. ఫిట్స్ కింద వచ్చేసింది. మనిషి ఇప్పుడు చెప్పాడు కదా! తమ్ముడు చెప్పాడు వామిటింగ్ అయితే మనిషి బ్రతకడు. వామిటింగ్స్ అయిందంటే దాని అర్థం ఏంటంటే మనిషి బ్రతకడు. అది చివరిలో సింప్టమ్స్. అదే కాదు దేనికైనా వామిటింగ్స్ చాలా ప్రమాదం. మోషన్స్ అయినంత వరకు ప్రాబ్లమ్ లేదు. మోషన్స్ తర్వాత వామిటింగ్ అయిందంటే ఇంక ఆడి ప్రాణం చాలా ఇంక అయిపోతుందని అర్థం అనమాట. హార్ట్ పేషెంట్ అయినా అంతే. ఏ ఆఖరికి ఇదేంటిది బీపీ డౌన్ అయిపోతున్నప్పుడు లాస్ట్‌లో జరుగుతుంటే సొంగ కింద వచ్చేస్తది. సో, దేనికైనా వామిటింగ్ అనేటువంటిది ఆ వొమిటింగ్ చాలా ప్రమాదకరమైందనమాట. సో, అలా అందుకని తనకి ఆ సంఘటన కూడా జరిగింది. జరిగినా కూడా దేవుడు తనని కాపాడాడు. మరి ఆయనకది జరగలే. ఎక్కడ రాజమండ్రిలో జరగలేదు. తగిలింది మళ్ళీ ఈవిడతో కంపేర్ చేస్తే ఈవిడలో సగం వయసు కూడా ఉండదు అతనికి. మరి ఎందుకు చనిపోయాడు? ఇవన్నీ మనం చేసినప్పుడు ఒకరికి అవ్వలేదు, ఒకరికి అయింది. ఎందుకయింది ఏంటి అని ఆవిడ జీవితాన్ని అంతటిని నేను ఒకసారి నా అనుభవంలో, మా నాన్నగారి అనుభవంలో, మన
మా నాన్నగారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆవిడ ఎలా చేశారో ఏంటో నాకు అంతగా పెద్దగా తెలియదు గానీ, నా విషయంలో ఏమై ఉంటదసలు? ఏంటి అని ఆవిడ చేసిన మంచంతా చర్చ్‌లో ప్రార్థన ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఎప్పుడు రారు. ప్రార్థన జరుగుతున్నప్పుడు మామూలుగానే ఉంటారు. ప్రార్థన అయిపోయాక వస్తా ఉంటారు నా దగ్గరికి. ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తారనమాట. ఆవిడ చేసిన మేలేదో అప్పుడు చేస్తారు. అది నాకు ఆవిడకి తెలుస్తది. అందుకని మీకు చెప్తున్నాను బహిరంగంగా. సో, అలాంటియన్నీ కొన్ని కొన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆవిడకున్న నమ్మకాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆవిడకున్న యథార్థతను జ్ఞాపకం చేసుకున్నాను. ఆవిడకేదన్నా బలహీనత ఉంటే, శరీర సంబంధమైన ఏదన్నా బలహీనత ఉంటే తగ్గించాలని ప్రార్థన చేసేవాడిని. సరే, అలా దేవుడు ఎన్నో మేలులు ఆవిడేం చేశారో అయన్నీ చెప్పడం మళ్ళీ ఎందుకులే మీకు చెప్పడం అని చేశారని నేనే సాక్ష్యం అనమాట. ఆవిడకి తెలుసు. అందుకని ఆవిడ, నేను ఒక వ్యక్తిగతంగా, ఒక సేవకుడిగా మీ అందరికీ నేను ప్రకటిస్తున్నాను. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాను. జ్ఞాపకం నేను చేసుకుంటే, నేనెలా జ్ఞాపకం చేసుకొని, దీనివలన ఈవిడికి మంచి జరిగిందని నేనెలా అనుకున్నానో, అలా దేవుడు అనుకునే జ్ఞాపకాలు, దేవుడు ఇంకేమన్నా అనుకుంటున్నాడా అని నేను బైబిల్ చూస్తే, నాకొచ్చినటువంటి ఆన్సర్ మీకు ఈరోజు చెప్తున్నాను. ఏమ్మా? పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రభువా ఏమని అడిగాను. దేవుడు ఒక సహాయం చేయడానికి, దేవుడు ఒక మేలు చేయడానికి ఒకరి దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడు. పంపించటానికి ఈయనేమో కంగారు పడుతున్నాడు. కంగారు పడుతుంటే ఏంటి ప్రభా అని దేవుడిని అడుగుతుంటే, ఆ దేవుడు ఇస్తున్నటువంటి అంటే దూత ద్వారా ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, చదవమ్మా. ప్రార్థనలు ఎవరైతే అక్కడ ప్రార్థనలు చేస్తున్నారో ఆ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను ఆవిడ చేస్తున్న లేక ఆయన చేస్తున్న ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి ఏంటమ్మా బాగా గుర్తుపెట్టుకోండి. ఆవిడ చేస్తున్న ప్రార్థనలు ధర్మ కార్యములు దేవుని సన్నిధికి. ఇప్పుడు ప్రార్థనలు అంటే ఏమై ప్రార్థనలు ఉంటాయి మనకి? అన్ని చాలా మంది దిక్కుమాలి ప్రార్థనలు నేర్చుకున్నాం, స్వార్థంతో కూడిన ప్రార్థనలు. దేవుడు చెప్పలేదు అవి, కానీ దానికి ఒక ప్రార్థనని పేరెట్టుకుని మనం చేస్తూ ఉంటాం కొన్ని. అందుకని మన ప్రార్థన నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటాయి. ప్రార్థన ఎలా చేయాలో ముందు నేర్చుకోవాలి భక్తిగా. ప్రార్థన దేవుడు ఏం చేయమన్నాడు, శిష్యులకి ఏమి నేర్పాడు, శిష్యులకి నేర్పించాడు ప్రార్థన ఎలా చేయాలో. అసలు ఈ యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన తీసేస్తున్నారు. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ అర్థం కాని విషయం నాకు అది. యేసు ప్రభు వారే స్వయంగా శిష్యులకి మేము ఎలా ప్రార్థన చేయాలని అడిగినందుకు ప్రార్థన ఎలా చేయాలని వారికి నేర్పించారు. యేసు ప్రభు వారు నేర్పించిన ప్రార్థన లేదు ఈ రోజున సంఘాల్లో, తీసవతల పడేశారు. సరే, అది తర్వాత సంగతి. రెండవది, యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేయాలంటే అని చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించారు. ఈ ప్రార్థన నేర్పించిన ప్రార్థన వదిలేసి కొత్త ప్రార్థనలు. నేను ఒకసారి బాలవరంలో ఇలా సువార్త ప్రకటించేసి మామూలుగా వచ్చేస్తూ ఉన్నప్పుడు తర్వాత కొంతమంది అక్కడ వేరే చోట నుంచి వచ్చిన బోధలు ఉంటాయి కదా, అవేవో చెప్తున్నారని తెలిసింది. ఒకరోజు నేను ప్రార్థన చేసేసి వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక పేపర్లు పంచారంట వాళ్ళకి. ఏంట్రా పేపర్లు అంటే, యేసు ప్రభు వారు చెప్పిన ప్రార్థన మానిపించేసి ఆ పాస్టర్ గారు ఏదో ప్రార్థన రాశారంట, అది చదివింటున్నారంట. యేసు ప్రభు చెప్పిన ప్రార్థన తీయించేసి ఆయన రాశాడట ఏదో పేపర్ మీద, అది టైప్ చేసుకున్న ప్రింటెడ్ పేపర్ ఏదో జిరాక్స్లు తీయించి సంఘానికి ఇచ్చారట. నేను వెళ్ళి మొత్తం చింపేశాను. అర్థమవుతుంది ఎలాగుంటుందో పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఆ అవకాశం లేదు. వాళ్ళ ఆ బోధ సంఘానికి చెప్పే అవకాశం ఇంక ఇవ్వలేదు నేను ఎప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏముంది, అలా ఉన్నాయన్నమాట పరిస్థితులు. సాక్షాత్తు యేసు ప్రభు కంటే గొప్ప ప్రార్థన రాశారంటే మరి ఆ పాస్టర్ గారు ఎవరో ఏంటని చూశానులేండి, ఎంత గొప్పగా రాశారో. కాబట్టి ఇవన్నీ వీలైతే చాలు మందరం నాశనం చేసేయడమే, వీలైతే చాలు ఎలాగైనా నాశనం చేసేయడమే. అవేమో చాలా గొప్ప విషయాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, అదేంటో. సరే, మొత్తానికి అలా ప్రార్థన లేదు. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంట్రా అంటే, ఎవరిని అడిగినా ప్రార్థన ఏంట్రా అంటే స్వార్థమే.
స్వార్థం అంటే ఏంటి? బైబిల్‌లో ఉంది. అంత్య దినాలలో ఉండే ఒక లక్షణం అంటది స్వార్థం. అంత్య దినాలలో ఒక ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడంటే స్వార్థంతో ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు ఆ స్వార్థంతో కూడిన ప్రార్థనలే. అంటే నాకు అది గావాలి, ఇది గావాలి, ఇల్లు ప్లాస్టింగ్ అయింది, కింద ఇంకా రేకులు పెట్టలేదు, ఎలాగోలా పెట్టించేయి, సిమెంట్ బస్తాలు ఒక 50 పడతాయన్నారు, ఎలాగైనా 50 బస్తాలు తెచ్చేయి. ఇంక ఎంతసేపు మనిషి స్వార్థంతో ప్రార్థన తప్ప ఇంకొకడు బ్రతుకు కొరకు గాని, కుటుంబం గురించి గాని, అక్క చెల్లెల మధ్యన కూడా అలాంటి బంధాలేమి లేవు. ఇల్లు కట్టుకుంటున్నాను, మీ అక్క ఏమైనా సహాయం చేసిందా? ఈ వచ్చేవాళ్ళు, మీ అక్క ఏమన్నా ఇచ్చిందా? అక్క ఎందుకు ఇస్తుంది? నువ్వు ఇల్లు కట్టుకుంటేనే నాకు చెప్పండి అసలు. వీడు పక్కకు వచ్చి అక్కని రేగ్గొడతాడనమాట. అక్కని రేగ్గొట్టగానే మా చెల్లి ఉంది కానీ ఉండెందుకులే అంటది ఆవిడ. అప్పటి వరకు అందా పాపం చేసుకోదు. అప్పటి వరకు చెల్లి ఇవ్వాలని, అక్క ఇవ్వాలని ఆవిడకి తెలియదు. నువ్వు వచ్చి ఎప్పుడైతే లింక్ ఎట్టావో అక్క మీద పడుతుంది ఇంకా. అక్కకేమో ఎన్నో అప్పులు ఉన్నాయి అక్కడ, అక్కడేమో కింద మీద పడుతుంది. అక్క అప్పుల్లో ఉన్నప్పుడు నువ్వు ఇస్తావా? ఇవ్వవు. అలా మనిషి మీద మనిషి స్వార్థాన్ని రేపుతున్నాడనమాట. ఇప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తున్నావంటే ఇల్లు కట్టుకోవడానికి, వాకలు చేసుకోవడం, పక్కింటోళ్ళు చచ్చిపోతున్నా సరే, పక్కింటోళ్ళు బాధపడుతున్నా సరే, ఏడుస్తున్నా సరే, ఇబ్బంది పడుతున్నా సరే పట్టించుకోము మనం. మన ప్రార్థనలు ఎప్పుడు మన 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 స్వార్థం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అవి చాలా ప్రమాదకరం. అయ్యే నేర్పిస్తున్నారు కూడా. నీకు ఇది కావాలా? అడుగు దేవుడిని అడుగు, దేవుడు నీకు పక్షానే ఉంటాడు అంటున్నారు. అందుకని అలాంటి ప్రార్థనలు, స్వార్థంతో కూడిన ప్రార్థనలు మిమ్మల్ని కాపాడలేవు. గుర్తుపెట్టుకోండి. దేవునికి వినబడిన ప్రార్థన ఏంటి, దేవునికి నచ్చిన ప్రార్థన ఏంటి ఇక్కడ తెలుస్తుంది మీకు. చూడండి, కొర్నేలి దాన ధర్మములు చేసి, ఎదుటివారిని, కష్టములో ఉన్న వారికి దానం చేసి, వారి కొరకు ప్రార్థనలు చేస్తే, ఆ ప్రార్థన పరమునినబడితే, దేవదూతను పంపిస్తే, దూత వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? కొర్నేలితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూద్దాం. దేవుని దూత వచ్చి కొర్నేలి పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేరాయంట. ఇంతకీ ఈ విషయం ఎందుకు వచ్చారు ఏమా? జ్ఞాపకంగా ఉన్నాయట దేవుని దగ్గర మనం చేసిన మంచి, ఆయన చేసిన దాన ధర్మం, ఆయన చేసిన ధర్మకార్యాలు, ఆయన చేసినటువంటి ప్రార్థనలు. ఇందాక నేను గ్రూపులో పెట్టాను ఏమని, ఇలా చింతపల్లి శ్రీను వాళ్ళ భార్య గారికి ఇలా బాగాలేదని ప్రార్థన చేయండి అని పెట్టాను. చాలామందికి పెడతా ఉంటాం. ఎంతమంది ప్రార్థన చేశారు? అబ్బే, వాళ్ళ గురించి అయితే మనకి రాదు, మన గురించి అయితే వస్తుంది. వచ్చుండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. నాకు ఎవరెవరు ప్రార్థన చేశారో, ఎవరెవరు ప్రార్థన చేయలేదో నాకు తెలియదు. జనరల్గా సహజంగా మనిషి స్వభావం ఏంటంటే అది చూస్తాం, కానీ ప్రార్థనకి వెంటనే మోకరించి వారి కొరకు ప్రార్థన మనం చేయలేము. చేసిన వాళ్ళు ప్రార్థన ఇప్పుడు దేవుడు వింటాడా? దేవునికి జ్ఞాపకంగా ఉంటుందా? అట్టి జ్ఞాపకం దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాంటి ప్రార్థనలు, అలా ఎదుటి వ్యక్తి బాగుండాలని, ఎదుటి వ్యక్తి కష్టములో ఉన్నప్పుడు, లేకపోతే ఒకటి రక్షణార్థమై ఒకడిని బ్రతికించడం కోసం, ఒకడిని పరలోకములోనికి నడిపించడం కోసం చేసే ప్రార్థన ఏదైనా, ఆ ప్రార్థన దేవునికి ఎలా ఉంటుందట? జ్ఞాపకంగా. ఎంతమంది గురించి ప్రార్థన చేశాడో, తన కుటుంబం కొరకు ఎంత ప్రార్థన చేశాడో, వారి రక్షణార్థమై ఎంత ప్రార్థన చేశాడో, ధర్మకార్యాలు చేశాడట, ఒకరికి కష్టంలో ఉన్న వారిని ఆదుకున్నాడట. దానిని బట్టి దేవుడు చెప్తున్నాడు, జ్ఞాపకంగా ఉన్నాయి. దేవుని దగ్గర జ్ఞాపకం వచ్చేస్తున్నాయంట. రిమెంబరెన్స్ అనేటువంటి పదంతో రాశారు. పైగా ఆ జ్ఞాపకం అనే మాటకి ఏమని రాశారంటే, బైబిల్లో ఆ లోతుకి వెళ్ళి చూస్తే ఎక్కడ రాసిన పదం అంటే అది లేవీ కాండం. చూడండి, లేవీలకి ప్రత్యేకించి రాయబడినటువంటి గ్రంథం లేవీ కాండం. ఆ లేవీ కాండంలో ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. లేవీ కాండము 2వ అధ్యాయం 2వ వచనం.
ఉమ్. అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను, అందులో నుండి యాజకుడు తన చేరతో చేరుడు నూనెయు ఉమ్, చేరుడు గోధుమ పిండియు ఉమ్, దాని సాంబ్రాణి అంతయు ఉమ్, తీసుకుని ఉమ్, యెహోవాకు ఉమ్, ఇంపైన సువాసన గల ఉమ్, హోమముగా ఉమ్, బలిపీఠం మీద ఉమ్, అందులో ఒక భాగమును ఉమ్. జ్ఞాపకార్థముగా దహింపవలెను. అది జ్ఞాపకార్థం అనే పదం ఉంది చూసారు అక్కడ. అదే పదం ఇక్కడ కొర్నేలి యొక్క ప్రార్థన, ధర్మకార్యాలు, జ్ఞాపకం దేవుడు చేసుకున్నాడు అన్న దగ్గర కూడా అదే పదం వాడారు. చూసుకోండి దాన్ని బట్టి ఎంత పవర్ఫుల్లో. అక్కడ యాజకుడు దేవునికి ధూపం వేస్తున్న ఆ జ్ఞాపకం దేవుని దగ్గర ఎంత ఆరాధనగా నిలబడిందో, ఒక మనిషి చేస్తున్న ప్రార్థన, ఒక మనిషి చేస్తున్న ధర్మకార్యాలు ప్రభు దగ్గర ధూపముల జ్ఞాపకములో ఉన్నాయట మనం చేసిన పనులు. అందుకని దేవుడు వెంటనే అక్కడికి దూతను పంపించాడు. ఏమా, అది అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మనిషిని, ఎందుకు దేవుడు సహాయం చేస్తుంటాడు మనిషిని, ఎందుకు దేవుడు తోడుగా ఉంటాడు మనిషికి అన్నది ఏంటంటే జ్ఞాపకం. దేవుని జ్ఞాపకంలో మీ కార్యాలు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. మరొక మాటను మనం చూద్దాం అదే పరిశుద్ధ గ్రంథంలో. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. ఎవరమ్మా ఆవిడ? ఆవిడకి మరొక పేరు దోర్కా. దోర్కా అని పేరు. ఆమె చేసిన సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములయందు ఆమె కాయిలపడి చనిపోగా వారు ఆ శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు అక్కడ ఆమె చేసినటువంటి జ్ఞాపకాలు ఏమైతే ఉన్నాయి, ఏమేమి ఆమె చేసిన మేలు కార్యాలు, సత్క్రియలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ జ్ఞాపకం చేసుకుంటారు. మీకు అక్కడ చదివితే అంతా లేట్ అవుతుందని. ఏం చేశారమ్మా? ఆవిడ ఏ కార్యాలు చేసిందో, ఏ పనులు అయితే చేసిందో, మాకు ఎలాగ అంగీగుట్టించింది, మాకు ఎలా చేసింది, అలా చేసింది అన్న సంగతి ఆవిడ గురించి వాళ్ళందరూ ఏం పలుకుతున్నారు? సాక్ష్యం పలుకుతున్నారు. కాబట్టి ఆ సాక్ష్యం, ఆవిడ చేసినటువంటి సత్క్రియలు, ఆవిడ చేసినటువంటి మేలులు దేవుడు ఏం చేశాడంట? జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. అందుకనే ఆవిడని మరలా తిరిగి బ్రతికించెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఒక మనిషిని. ఏదైనా ఒక మంచి చేసినప్పుడు ఆ మంచే దేవునికి జ్ఞాపకంలో ఉంటుంది. అది మాత్రం మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. అంటే వాతావరణాన్ని బట్టి నేను స్కిప్ చేస్తున్నాను విషయాన్ని. ఫైనల్గా నెహమ్యా గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నెహమ్యా కూడా అలాగే తాను చేసినటువంటి సేవను, ఆయన చేసినటువంటి సేవను దేవుడు ఎప్పుడు కూడా గుర్తు చేసుకుని ఆయన్ను కూడా అలాగే రక్షించినట్లుగా మనకి తెలుస్తుంది. అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా, నేను నీ సన్నిధిలో విశ్వాసముతోను యథార్థ హృదయముతోను నడిచి సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో నీ కృపతో జ్ఞాపకము చేసుకుని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ సంఘటన? హిజ్కియా గురించి. హిజ్కియా తన బాగున్న టైంలో దేవుని మందిరంలోకి వచ్చేవారంట. మందిరంలో దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించారు. అనేకమైన ప్రజలను దేవుని మందిరానికి నడిపించారు. అంతేకాదు, మందిరములో ఏ లోటు లేకుండా అన్ని విషయములలో చక్కగా జరిగించాడు రాజుగా హిజ్కియా. ఎంత బాగా దేవుని మందిరంలో ఉండేవారంటే, ఎంత బాగా దేవుని మందిర కార్యాలు చేసేవారంటే, దేవుని మందిరములో ఆయన చేసినటువంటి ప్రతి క్రియను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఒకరోజు దేవుని మందిరంలో ఉండేవాడు, దేవుని కార్యాలు చేసేవాడు, అనేకమైన ప్రజలను అక్కడికి నడిపించాడు, అందరినీ వాక్య ప్రకారంగా నడిపించాడు, అక్కడ యాజకులను పెట్టాడు, యాజకులను గౌరవించుకున్నాడు, అన్ని గొప్ప కార్యాలు
మందిరపు తలుపులను తెరిపించటం, మందిరపు పనులు చేయడం, మందిరములో ఉండేటువంటి భక్తులను అందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చేటువంటి ఎన్నో కార్యాలు హిజ్కియా చేశాడు. అందుకని దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, ఆయన రాజ్యాన్ని ఆశీర్వదించాడు, ఆ ప్రజలను ఆశీర్వదించాడు. అందరి విషయంలో ఆయన గొప్పగా సుభిక్షంగా, అందరూ సుభిక్షంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఈ రోజున 4 డబ్బులు ఎక్కువైతే వచ్చాయో, విజయాలు ఎక్కువైతే ఎప్పుడు వచ్చాయో, భయంకరమైనటువంటి సుఖాలు సంతోషాలు ఎప్పుడైతే వచ్చాయో, సేవకుడు చేయాల్సిన పనిని హిజ్కియా ఏం చేశాడంటే చెయ్యకూడని పనిని హిజ్కియా చేశాడు. నా మాట అర్థం చేసుకోండి. హిజ్కియా చేశాడు. ఒక్కొక్కసారి మనకు 4 వచ్చేసరికి, 4 చేతులు నోట్లోకి వెళ్ళేసరికి కొంచెం ఒక్కొక్కసారి పొగరు వస్తూ ఉంటుంది, గర్వం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే హిజ్కియా యొక్క పరువు ప్రతిష్ట ప్రపంచ దేశాలకి ఎప్పుడైతే వెళ్ళముందో, ప్రపంచమంతా కూడా హిజ్కియాకు దాసోహం అవుతుందో, మిగతా రాజ్యాలు కూడా కప్పం చెల్లిస్తున్నాయో, అంటే రాజుగారు రాకుండానే ముందు యుద్ధంలో ఓడిపోయినట్టుగా మా దగ్గరికి రావద్దు బాబు, మేము ముందే ఓడిపోయాం, నీ కాళ్ళ దగ్గర నీ పాదాల దగ్గర బతుకుతామని వచ్చి వాళ్ళ యొక్క స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోకుండా మీకు బానిసలమని చెప్పి కప్పం కట్టే అంత ఎప్పుడైతే లెవెల్ వచ్చిందో హిజ్కియాకి, వెంటనే పొగరు వచ్చింది, అహంకారం వచ్చింది. రాగానే దైవ సేవకుడు అన్న విషయం కూడా మర్చిపోయి ఇష్టానుసారమైనటువంటి పని ఏదో చేశాడు. ఏం చేశాడు? దేవుడు సేవకుడిని నియమించుకుంటే సేవకుడు చేయాల్సిన పని ఏదో తనతో చేశాడనమాట. చేసి ఆ ధూపం వేసి తెల్ల కుష్టుని, భయంకరమైనటువంటి కుష్టుని తెచ్చుకోవడం జరిగింది. ఇది అందరికీ మీకు తెలుసు. అప్పుడు ఎప్పుడైతే తెల్ల కుష్టి వచ్చిందో సడువు చేయకుండా వచ్చేసింది, ఇంక పోయింది, నా పని అయిపోయింది, నా బ్రతికి అయిపోయింది, గర్వంతో కొట్లాడను కానీ నా బ్రతికి ఇలాగ అయిపోయిందని ఎప్పుడైతే దిగజారిపోయి, అప్పుడు దాకా రెచ్చిపోయాడు కదా, సేవకుడు లేటుగా వచ్చాడంట. ఇంతకని విషయం ఏంటంటే, లేటుగా రావడానికి కారణం ఏంటి? ఇలాంటి వాళ్ళు అందరూ తేలిపోతారనే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒకసారి లేటు కావాలని రాడు. ఇక్కడే కాదు, ఇక్కడ లేటుగా వచ్చినందుకేమో హిజ్కియా దెబ్బతినేశాడు, అక్కడ లేటుకి వెళ్ళినందుకేమో సౌలు దెబ్బతినేశాడు. గమనించండి, నా మాటలు అర్థం చేసుకుంటున్నారా? అక్కడ లేట్ చేశాడు. ఎక్కడ? సౌలు రాజ్యములో సమూయేలు లేట్ చేశాడు. సమూయేలు లేట్ చేయగానే ఏం చేశాడు? సమూయేలు చేయాల్సిన పనిని ఎవరు చేసేశారు? సౌలు చేసేసాడు. సౌలు చేసినందుకు చివరికి తన కత్తితో తానే పొడుచుకుని చచ్చినటువంటి రోజులు వచ్చాయి చివరికి. ఇక్కడ కూడా ఇక్కడ చేయాల్సినటువంటి సేవకుడు బదులు ఇంకొకటి చేసేసాడు. చేసేగానే హిజ్కియాకి ఏమొచ్చింది? తెల్ల కుష్టి వచ్చింది. కాబట్టి ఆ రోగం వచ్చేస్తే ఇంటికి పోయి బుద్ధిగడ్డి తిని, ఇలా తప్పు చేశాను ప్రభువా, ఇంత భయంకరమైన పాపం చేశాను నేను, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తూ అప్పుడు అంటున్నాడు ఒక మాట. ఇప్పుడు అన్న మాట మీరు చదువుతున్నారు. ఏమని అంటున్నాడంటే, గోడవైపు తిరిగాడు. ఇలాగా గోడవైపుకి తిరిగి, గోడవైపు తిరగడం అంటే ఏంటో ఒకసారి నన్ను గుర్తు చేయండి, చెప్తాను. ఏమా? గోడవైపు తిరిగి తన ముఖమును తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని. గోడవైపు ఎందుకు తిప్పాడు? ముఖం అంతా ఎలా ఉంది? తెల్ల కుష్టుతో వచ్చేసింది. చచ్చిపోవడానికి అన్నాడు. మళ్ళీ దేవదూత వచ్చి చెప్పింది, బాబు నీ పని అయిపోయింది, ఇంకా చక్కబెట్టేసుకో, నీ జీవితం ముగిసిపోతుంది, ఇంకా నీ జీవితం ముగిసిపోతుంది కదా, ఇంకా చక్కబెట్టుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో, చెప్పుకోవాల్సినవి ఏమన్నాయో చివరి మాటలు చెప్పేసుకో అని ఇంక దేవుడు చివరి పిలుపు అతనికి ఇచ్చేసాడు అనమాట. ఇచ్చిన తర్వాత అతను అంటున్న మాటలు మనందరము నేర్చుకోవాల్సిన విషయాలు. అది చదవండి. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నానో. చూసారా ఏమంటున్నాడు? యథార్థమైన హృదయం కలిగి సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నానో. నేను బ్రతికినంత కాలం నీ సన్నిధిలోనే సత్యముతోనే యథార్థ హృదయంతో ఎన్ని పనులు చక్కబెట్టానో, ఎంత గొప్ప పరిచర్య చేశానో, ఎంత నీ సన్నిధిలో యథార్థమైన హృదయంలో సత్య మార్గములో నేను నడిచానో ప్రభువా యెహోవా అని చెప్తున్నాడు. నీ దృష్టికి అనుకూలంగా నువ్వు ఎలాగైతే చేయమన్నావో అలాగే, నువ్వు ఎలాగైతే నువ్వు మెచ్చుతావో అలాగే నేను ఇన్ని కార్యాలు చేశాను కదా. సమస్తమును ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగాడు.
హిజ్కియా కన్నీళ్లు విడిచుచు కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు ఉమ్, దేవుడైన యెహోవా ఉమ్, నీకు సెలవిచ్చినదేమనగా, ఉమ్, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నీ ప్రార్థన నేను అంగీకరించి అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము ఇంకొక 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చేదను. నీకిచ్చేదను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ఆయన సన్నిధిలో యథార్థమైన హృదయముతో చక్కబెట్టాడంట దేవుని మందిరములో. ఈ రోజున మందిరమే మానేస్తున్నారు చాలామంది. ఇంకేం కర్మో చూడండి. నిన్నేం జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు? మందిరంలోకి వచ్చావు, బాగుంది. నువ్వు మందిరంలో నువ్వు చేసిన కార్యాలేయి, నీ చేతులతో నువ్వు చేస్తున్న పనులేయి, నీవు ఎదుటివారిని రక్షించుటకు నువ్వు చేస్తున్న పనులేవి, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి నువ్వు చేస్తున్న పనులేవి, దేవుడు నీకు నియమించినటువంటి ఆజ్ఞలు సన్నిధిలో నువ్వేమీ నెరవేరుస్తున్నావు? దేవునికి ఏది జ్ఞాపకంగా ఉందో నువ్వు చేసిన పని? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి? మీరు ఏ పని చేశారని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి? మీరు ఎలాంటి పనులు చేశారని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ రోజున మాలమ్మ గారి గురించి మనం అందరం ఇక్కడికి వచ్చామే, హన్నా గారి గురించి మనం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నామే. ఆ ముసలావిడిని ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అన్న ఆలోచన ఈ రోజున మీరు మనసు పెట్టకపోతే వచ్చి ప్రయోజనం ఏంటి? ఎంతోమంది జీవితాలు రోడ్ల మీద, ఎన్నో జీవితాలు ఆగిపోతున్నాయి, ఎన్నో బ్రతుకులు ఆగిపోతున్నాయి. ఉన్నవాడు లేదు, లేనివాడు లేడు. భయంకరమైనటువంటి ప్రమాదాలు. బస్సుల్లో వెళ్తున్న వాళ్ళు నాశనం అయిపోతున్నారు, హెలికాప్టర్లో వెళ్తున్న వాళ్ళు నాశనం అయిపోతున్నారు, ప్లేన్స్లో వెళ్తున్న వాళ్ళు, స్పెషల్ ప్లేన్స్లో వెళ్తున్నటువంటి వాళ్ళు, ఎయిర్ బస్సుల్లో వెళ్తున్నటువంటి వాళ్ళు భయంకరంగా అగ్నికి ఆహుతి అయిపోతున్నారే. ఇలాంటి ఎన్నో సంఘటనలు కల్లారా చూస్తున్నామే. ఇంతలో కనపడి అంతలో మాయమైపోతున్న డబ్బున్న వాళ్ళు, కోటీశ్వర్లు అలా ఎగిరిపోతున్నారే. ఏ డబ్బు, ఏ బంగారం ఎవరిని కాపాడతలేదే. అయినా సరే ఇంకా మళ్ళీ ఈ లోక సంబంధమైన వాటి కోసమే, ఏది మనం కాల్చి బూడిద చేసేస్తుందో వాటిల్నే ప్రేమిస్తున్నాం, కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నాం. అందులో దేవుడు నియమించిన కార్యాలు విడిచిపెట్టేస్తున్నాం. వాటికి చేతులు రావట్లే, వాటికి మనసు రావట్లే. అలాంటి దేవుని పని అంటేనే బోర్ వచ్చేస్తుంది. అలాంటి పనికి ఎన్ని వంకలు ఎండుకుంటున్నామో మనం, ఎన్ని వంకలు ఎండుకుంటున్నాం. నాకు 2 రోజులు చర్చి తుడిసే అవకాశం వచ్చింది ఈ మధ్యకాలంలో. అంటే నేను చెప్పకుండా ఏదో టైంలో వచ్చాను కదా. మొన్న శుక్రవారం ఒకసారి వచ్చాను, మొన్న ఒకసారి ఏమో యూత్ మీటింగ్కి వచ్చాను. ఆ 2 టైంలోనూ నేనే తుడిసాను చర్చి. నాకు ఎంత సంతోషం అనిపించిందో ఆ చీపురు పట్టుకుంటే, ఎంతో సంతోషం అనిపించింది. ఎప్పుడో తుడిసేవాడు నేను నా పరిచర్య జీవితంలో. చక్కగా తుడిసాను. అవన్నీ దిక్కుకి ఇలా ఎత్తి లోపల ఇలా ఎవరొకరు వచ్చి తీసేసుకుంటారు కదా. ఈ లోపల నేను తుడిసే చివరికి ముందు రోజు రాలేదు శుక్రవారం, మొన్న మాత్రం ఎవరో ఎంటర్ అయిపోయారు. ఆ మధ్యలోనే ఆ పిల్లలు తీసుకున్నారు. అలా ఎంతో సంతోషం అనిపించింది. ఆ చాప వేస్తే ఎంత సంతోషం అనిపించిందో, ఆ మందిరంలో అన్ని పనులు చేస్తే ఎంతో సంతోషమని. ఇవన్నీ నాకు కష్టం వచ్చింది. నా కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? ఏం చేశానో అది జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరికి బాగోపోయినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. లేని వాళ్ళకి సహాయం చేస్తున్నాం, అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కష్టమైన నష్టమైన ఒకడు ఏమన్నా భరిస్తున్నాం, దేవుడు చెప్పినట్టే, మళ్ళీ మళ్ళీ సొంతంగా చేయకూడదు. దేవుడు ఎలా చెప్పాడో అవన్నీ చేస్తున్నాం. దేవుడు జ్ఞాపకం చేసుకోడా? జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఈ రోజున అన్నా గారిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి రీజన్ ఉంది. ఆవిడ చిన్న స్థాయిలో ఉన్నారు. చిన్న స్థాయిలో ఉండడం అంటే ఏంటంటే, ఆవిడకి తెలియదు పెద్దగా పెద్ద పెద్ద మర్మాలు, పెద్ద పెద్ద హెబ్రీ వర్డ్, గ్రీక్ వర్డ్ ఆవిడకి తెలియదు. కానీ ఆవిడకి తెలిసింది ఏంటంటే, ఇది మా చర్చ్, నేను నమ్మకంగా ఉండాలి, ఈయన మా సేవకులు, మా నాన్నగారిని ఆవిడ ఎంత గౌరవించారో అలాగే ఆయన బిడ్డగా నన్ను అంగీకరించారు. మా నాన్నగారిని ఎలా చూస్తున్నారో నన్ను అలాగే చూస్తున్నారు. అదే ప్రేమ, అదే అనురాగం మందిరంలో అలా నిలబడడం, ఆవిడ చూసిన ఆప్యాయత ఇప్పటికీ నేను మర్చిపోను. ఇప్పుడు కొంచెములో ఆవిడకి తెలిసిన కొంచెదే, ఇది మా చర్చు, ఈయన మా పాస్టర్ గారు, ఈయనకి నేను లోబడాలి, అంతే తెలుసు ఆవిడకి. ఆవిడ చేసిన మంచి ఇప్పుడు దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడా? కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెంలోనే నమ్మకం లేనివాడు ఇంకెందులో నమ్మకంగా ఉంటాడు? అన్నం ఉడికిందో లేదని ఒక బియ్యం గింజ చూస్తే సరిపోద్దా?
మొత్తం అంతా తీసి కింద వేసి అన్నీ నొక్కుతారా? అలా కొంచెంలో నమ్మకంగా ఉన్నారు, అందుకని దేవుడు ఆవిడ్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనము ఏ మంచి చేసామని, మనం ఎలాంటి కార్యాలు చేసామని, మనం దేవుని దృష్టిలో ఎలాంటి క్రియలు చేసామో దేవుడు చూస్తాడు. ఈ రోజున హన్నా గారికి దేవుడు చేసిన మేలు దేనికో తెలుసా? ఆవిడ చేసిన మంచే ఆవిడను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఆ ముసలి వయసులో ఏమాత్రము జరగకూడని ఒక ట్రీట్మెంట్, అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ దేవుడు ఆవిడికి జరిగించాడు. అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారన్నాను. తెలిసిన వాళ్ళు ఉన్నంత మాత్రాన ఎంతోమంది సొంత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, సొంత డాక్టర్లు వాళ్ళు ఎంతోమంది జీవితాలు సొంత హాస్పిటల్ నుండి, సొంత డాక్టర్లు నుండి, సొంత ఖర్చులు పెట్టుకున్నా సరే వారి జీవితాల్లో ఏమవ్వలేదమ్మా, మనిషిని బ్రతికించలేదు, గొప్ప కార్యాలు ఏమీ జరగలేదు. కాబట్టి దేవుడు మరి హన్నా గారికి, మాలమ్మ గారికి చేసిన మేలు ఎందుకో చెప్పండి? ఏమైపోద్దులేమ్మా, ఏమవుతుంది? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకోవడానికి ఆవిడ చేసిన నీతి క్రియలేనా? ఆవిడ చేసిన మంచేనా? వాడి సేవకుడి ఎడల వాడు చూపించినటువంటి అన్ని విషయాలు దేవుడు జ్ఞాపకం చేసుకునే మేలు చేశాడా? జ్ఞాపకం లేనందుకు కానీ చేశాడా? కాబట్టి ఆవిడ ఎలా స్వస్థత పొందడానికి, గొప్ప కార్యాలు జరగడానికి, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యానికి కారణం ఆవిడ చేసిన మంచిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఈ రోజున నిన్నైనా నన్నైనా దేవుడు జ్ఞాపకం చేసుకున్నది నువ్వు చేసిన కార్యాలే. అది కూడా దేవుని చిత్త ప్రకారంగా ఏ వ్యక్తి అయితే నడుస్తాడో అవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. హిజ్కియాని ఎప్పుడో చేసినవి కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. కొన్నేళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. దోర్కాని జ్ఞాపకం చేసుకున్నాడా? జ్ఞాపకం చేసుకున్నాడు. వద్దులే వాళ్ళు మళ్ళీ నన్ను పర్లేదు, బైబిల్ పెట్టుకో, నాకు బైబిల్ అవసరం లేదు, నా హృదయంలో బైబిల్ ఉంది కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే అట్టి ధన్యతలో, అట్టి జ్ఞాపకంలో దేవుడు మనల్ని మీరు లేవడం వలన ఏం చేశారో తెలుసా? మిగతా వాళ్ళని లేపారు. ఉండండి, అయిపోయింది. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా ఈ ముగింపు ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. అల్ప విశ్వాసులుగా కాకుండా విశ్వాసులుగా మమ్మలను నడిపించండి. నీలో ప్రభువా పెరిగి పెద్దవారుమై అనేకమైన సత్క్రియలు, నీతి క్రియలలో మేము పాలువారుమై బహుగా ఆశీర్వదించబడి ఇలా ప్రభు హన్నా గారి లాంటి గొప్ప కార్యాలు మా బ్రతుకులో, మా జీవితాలలో ప్రభు జరిగించి నాయన ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప సాక్ష్యములు మాలో పుట్టించమని, మా గ్రామంలో పుట్టించమని, అట్టి సాక్ష్యాలతో నింపమని, మాలమ్మ గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలు చేసిన వారి మంచిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, సహాయం చేశారు ప్రభువా. ఈ కార్యములన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకు చేసిన మేలును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అందరి పక్షాన, కుటుంబ పక్షాన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన మమ్మలను అంగీకరించి ఆశీర్వదించి నీ దీవెనులతో నింపమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయండి. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్న బిడలకు, ఈ కూడికని ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, వర్షమైన నైనా చెక్కు చెదరని విశ్వాసంతో ప్రభు సాతాను ఎన్ని గజిబిజి చేసినా నిజమైన నిలకడైన విశ్వాసంతో నిలబడి ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలకు సదా నీ కృప, నీ కాపుదల తోడై నడిపించుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం
కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు మరొకసారి హృదయపూర్వకంగా ప్రభు స్తుతులు చెల్లించినటువంటి బిడ్డలందరికీ సదా నీ కృప నీ కాపుదల తోడై నడిపించుదుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. నిలవ